మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళ స్థితిగతులు ఈ మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ మాసం? ఈ 2020 సంవత్సరం జూలై మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూసిన ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా కొంచెం మనం చూసుకున్న తర్వాత ఒక 2 మాటలు మాట్లాడుకొని మాస ఫలితాల కింద. ధనస్సు అంటేనే తెలిసిపోతా ఉంది. ధనస్సు అంటే కోదండము అంటారు దీన్ని. కోదండం అంటే రాముడు ఎత్తుకున్నాడు కదా, కోదండం అంటే ధనస్సు బాణం. అది దేనికి ఎత్తుకుంటారు? ఏదో ఒక యుద్ధం చేయడానికో, ఒక పోరాటం చేయడానికో, లేదా ధర్మం వైపు నిలబడి నేనున్నాను అని ఒక వీరుడి చేతిలోనే ఉంటుంది. అది అంటే అది ఎత్తుకోవాలంటే ఎంతో ఎలిజిబిలిటీ ఉండాలి, దానికి అర్హత ఉండాలి. అంటే దాన్ని సాధించాలంటే దాని అర్హతలకు ఎలిజిబిలిటీ చూపించాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువే ఈ రాశికి అధిపతి. ఒక ఆయుధం వెనుక ఒక గురువు ఉన్నాడు. చరిత్రలో ఎంతమంది వీరులు ఉన్నా వాళ్ళందరూ అంత పెద్ద వీరులు అయ్యారు అంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి గురువులే కారణం. అది కాబట్టి వీళ్ళకు అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలు ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. ఇంకెవరికి ఉండవు ఇంత అసాధారణమైన శక్తి సామర్థ్యాలు. కానీ వీళ్ళను మోటివేట్ చేస్తేనే ఏమైనా చేస్తారు, లేకపోతే చేయరు. వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు అర్జునుడిని లేదా కర్ణుణ్ణి లేదా భీష్ముడిని లేదా ద్రోణాచార్యుణ్ణి లేదా ఇంకేదో అశ్వత్థామని లేదా ఇంకేదో కృపాచార్యుని లేదా ఇంకేదో వీరుణ్ణి తీసుకున్నా కానీ నీ వల్ల ఇది అవుతుంది, నువ్వు ఇలా చెయ్యి అని దారి చూపి ఒక మార్గదశానిర్దేశం చేసిన ఒక గురువు వెనక్కుంటేనే అవునా నా వల్ల ఇది అవుతుంది అయితే చూస్తానని చెప్పి నేర్చుకున్న వాళ్ళే. ఈ ధనశాస్త్రాలు పుడితే కూడా వీళ్ళకి ఎవరైనా మోటివేట్ చేస్తూ ఉంటే చాలు, వీళ్ళు అప్డేట్ అయిపోతూనే ఉంటారు. వీళ్ళు మోటివేట్ చేసి ఆపేస్తే వాళ్ళు కూడా మళ్ళీ మామూలు అయిపోతారు. ఇది ఎంతటి కార్యాలను సాధించగలిగేటువంటి రాశి అన్నమాట. మామూలుగా ఈ లగ్నంలో పుట్టితే చాలా ధర్మంగా ఉంటారు. ధర్మరాశి గురువు కాబట్టి ధర్మాన్ని కలిగిన వాడే కదా గురువు. కాబట్టి ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా సరే, ఆ శని గ్రహం ఉంటే కూడా సరే, ఆ శని గ్రహం అది ధర్మంగానే ఆలోచిస్తుంది. ధనుసులో ఏ గ్రహం వచ్చినా ధర్మంగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. అది 9 గ్రహాల్లో ఏదన్నా ఉండొచ్చు. అక్కడికి వచ్చేకాడికి మాత్రం ఇది గురువు రాశి. ఇక్కడ మనము మన యొక్క ప్రతాపాన్ని చూపించడం లేదు. అంటే గురువు దగ్గర ఎంతటి వాడైనా గురువు భయపడతారు. చిన్నపిల్లలు ఇంటికాడ అల్లరి చేస్తే మీ టీచర్కి ఇప్పుడే ఫోన్ చేస్తారంటే టక అన్నం తింటారు. చెప్పొద్దు అంటారు. ఎవరికి విన్నవాడు మీ టీచర్ చెప్తానంటే వింటాడు, భయం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు లేకపోయినా కానీ మన వీడియో చూసి ఎవరికి వాళ్ళే గురువుగా మారి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అని చెప్పడంలో భాగంగా చెప్పడం జరిగింది. మన వల్ల అన్నీ అవుతాయి, మన వల్ల కాని పని అంటూ లేదు, దానికి తగినటువంటి శిక్షణ కావాలి. ఇప్పుడు ధనుసు అంటే ఇలా భోగం వేస్తారు, శిక్షణ తీసుకుంటారు కదా, ఆ శిక్షణ ఇచ్చేదే గురువు. ఆ గురువు అనేటువంటి ఆలోచన గురువుగా మార్చుకొని వీళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ కావాలి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఉంటే కూడా దీన్ని ఎలా అధిగమించాలనే శిక్షణ తీసుకుంటారు. అది ధనుసు రాశి యొక్క ప్రత్యేకత. ఇక ఈ మాసం తీసుకుంటే రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు గురువు. భాగ్యాధిపతి అష్టమంలోకి వస్తున్నాడు 17 తర్వాత రవిగ్రహము. అంటే రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడంటే అంత మంచిది కాదు. ఏదైనా అనారోగ్యం చేయొచ్చు, లేదా ఇంకేదైనా తెలిసి అనవసరం ఖర్చు కావచ్చు. కాబట్టి అష్టమ స్థానంలోకి గ్రహాలు రాకూడదు ఎప్పుడు కానీ. అష్టమ స్థానం అనేది ఒక దుస్థానం, ఆయుష్ స్థానం, ఆకస్మిక నష్టాన్ని కలిగించే స్థానం. అదేవిధంగా భాగ్యంలో కేతు గ్రహము, శుక్రగ్రహం ఉన్నారు. శుక్రకేతులు భాగ్యంలో ఉన్నారు. ఆ కేతువు అంటే కట్ చేసే గ్రహం అని అర్థం. ప్రతి ఏదైనా సరే కట్ చేస్తాడు. అంటే నాకేది వద్దు అనే ప్లానెట్ 9వ స్థానంలో ఉంది. శుక్రుడు లగ్జరీ కారకుడు. ఈయన 6వ ఇంటి వాడు 9లోకి వచ్చాడు. అంటే ఏదన్నా చేయాలనుకుంటే అప్పు రూపంలోనే దొరుకుతుంది, అప్పే చేయాల్సి వస్తుంది. అప్పు చేస్తేనే ఇప్పుడు గ్రోత్ ఉంటుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేసినా సరే గుడికి పోయేసి వచ్చిన తర్వాత చేయాలి. 9వ స్థానం అంటే ఎంతసేపు గుడి అనే చెప్తున్నా. మళ్ళీ ఈ రాశికి 9లో మళ్ళీ కేతు మోక్షకారకుడు ఉన్నాడు. కాబట్టి ఆలయము అనేది వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు లేదు వీళ్ళ యొక్క పితృపరిహారం అంటే పూర్వీకులు ఉంటారు కదా, పూర్వీకుల ఆరాధన ఎక్కువ చేయొచ్చు.
కంపల్సరీ పితృదోషంలో పుడతారు. ధనుసు రాశిలో పుడితే పితృదోషం ఉంది. ఇంకా గ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చు. ధనుసు రాశిలో పుట్టినా, ధనుసు లగ్నంలో పుట్టినా పితృదోషం ఉంటుంది. తండ్రికి సంబంధించిన తాత ముత్తాతల యొక్క ఆశీర్వాదం తక్కువ ఉందని అర్థం. కాబట్టి పితృ సేవ చేయాల్సి వస్తుంది. ఈ పితృదోషానికి నివారణ సింపుల్గా ఏం చేయొచ్చు గురుగారు? మకా నక్షత్రం, అమావాస్య, ఈ రెండు, అమావాస్య పితృ తిథి, మకా నక్షత్రం పితృ నక్షత్రం, ఈ రెండు తిథుల్లో ఏదైనా అన్నదానం చేయాలి. అన్నదానం అంటే మనం వండి పంచాలంటే అయ్యే పని కాదు కదా. కాశీ, అయోధ్య ఇటువంటి కొన్ని క్షేత్రాలు ఉంటాయి, వాటికి వెబ్సైట్లు ఉంటాయి. వెళ్ళి ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే అన్నదానం అనే కాలం ఉంటుంది. క్లిక్ చేసి అమౌంట్ మన గూగుల్ పేనా, ఫోన్పేనా అన్ని కాలమ్స్ ఉంటాయి. టైప్ చేసి 500 కనుక కొట్టామనుకోండి కనీసం, అక్కడ ఆ క్షేత్రంలో ఒక 5 మంది భోజనం చేస్తారు 100 రూపాయల లెక్కన. 5 మందికి మనం ఇక్కడి నుంచి తిండి పెట్టాం కదా, అది అమావాస్య రోజు మకా నక్షత్రం చేయాలి. అది పితృతిథి, పితృ నక్షత్రం కాబట్టి పితృదేవతలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతారు. అంటే ఈ పుణ్యం, అన్నదాన పుణ్యం వాళ్ళకి వెళ్తుంది. మరి చేసిన మనకేమొస్తుంది? వాళ్ళ ఆశీర్వాదం వస్తుంది, పితృ పరిహారం. ఇది తరచూ చేస్తూ ఉండాలి ధనుసు రాశి వాళ్ళు. వండి పెడతామంటే పెట్టచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ బయట భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకుని ఒక 5 మంది 10 మంది తీసుకెళ్ళి ఒక హోటల్లో చెప్పేయాలి, అమౌంట్ కట్టేస్తున్నాండి, మేము అన్నదానం చేస్తున్నాము, కూర్చోబెట్టండి. వాళ్ళందరితో సమానంగా కూర్చోబెట్టండి. డబ్బులు ఇచ్చారు వాళ్ళు కూడా, మేము కట్టామని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఆ బెంచ్లో కూర్చొని తినేసి ఆస్వాదం చేసిపోతారు. వాళ్ళు తిండికే తిరుగుతూ ఉంటారు, డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ ఆల్కహాల్ తీసుకుంటారు, అది దానం కిందకు రాదు, దోషం కిందకు వచ్చేస్తుంది. కాబట్టి తిండే పెట్టాలి. వాళ్ళు అడుగుతారు, డబ్బులు అది నీ బాబు అని అడుగుతారు. వాళ్ళేమి ఆర్డీలు ఎఫ్డీలు వేరు, ఏ రోజు ఖర్చు ఆ రోజు స్వాహా చేస్తారు. కానీ మనం తిట్టలేము, వాళ్ళకి భోజనం పెట్టించవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి అన్నదానం ఎక్కువ చేయాలి. ధర్మరాశి ఆలయం అనే రాశి కాబట్టి ఆలయ పరిసరాల్లో అన్నదానం చేస్తే మంచిది. సప్తమాధిపతి కూడా భాగ్యాధిపతి రవి కూడా అష్టమంలోకి వచ్చాడు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి పితృదోషాన్ని సూచిస్తుంది. పితృకారకుడు అష్టమంలో ఆయుష్స్థానంలోకి వెళ్ళడం వల్ల రవి గురులు కలిసిన, రవి రాహులు కలిసిన, గురు రాహులు కలిసిన పితృదోషం అది ఎక్కడైనా కలవచ్చు. జాతకంలో ఎక్కడైనా సరే గురువు రాహువు, గురువు రవి, రవి రాహు కలిశారంటే పితృదోషము. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి తండ్రికి ఏదన్నా అనారోగ్యం చేయొచ్చు, తండ్రికి ఏదైనా ఖర్చులు రావచ్చు, తండ్రి ఏ విధంగా నష్టపోవచ్చు, లేదు జాతకుడే కావచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి పరిహారంగా ఏం చేయాలి? ఇది ఆలయము 9వ స్థానం, ధనుసు రాశి కాలపురుగు 9. ఎవరికైనా సరే వాళ్ళ రాశి నుంచి 9వ రాశి ఆలయము, టెంపుల్, గురువు, తండ్రి. కాబట్టి ఇక్కడ ఏదైనా ఆలయానికి ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఆలయాలు చేస్తే ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేయగలిగితే 1 నెల కరెంట్ ఛార్జ్ కట్టచ్చు ఆలయానికి. చక్కగా ఆలయం వెలుగుతుంది కదా ఆ మంతు కట్టడం వల్ల ఆ ఆలయానికి. కాబట్టి వీళ్ళకు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఆయుష్స్థానం అన్నాను కాబట్టి ఏదో ఒక అనారోగ్యం చేయొచ్చు, లేదు ఏదో ఒక అనారోగ్యం ఇంట్లో వాళ్ళు చేసి వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి రావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ధన నష్టం జరుగుతుంది, ధన నష్టాన్ని కాపాడుకుంటే డబ్బు ఖర్చు కావాలంటే ఆరోగ్యం. ఎట్టో ఒకటి కర్మ అనేది అటన్నా నువ్వు రెడీగా ఉండు, ఇటన్నా రెడీగా ఉండు, ఏదో ఒకటి. ఇది కావాలా, ఇది కావాలా, రెండు వద్దంటే కుదరదు, ఏదో ఒకటి కావాలా అనే విధంగా ఉంటుందన్నమాట. ఆ అష్టమ స్థానంలో గ్రహాలు దూరంగా వెళ్ళే వరకు. కానీ గురువు అష్టమంలో ఉన్న 2వ స్థానం చూస్తున్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానము. ధనస్థానం అంటే ఆదాయం అని అర్థం. ఈ ఆదాయము అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి అనారోగ్యాన్ని ఖర్చు పెట్టాలి. వ్యయస్థానము, వ్యయస్థానం అంటే ఏమి? 12వ స్థానం నిద్ర. 12వ స్థానం కూడా హాస్పిటల్ సూచిస్తుంది. 6, 8, 12 స్థానం హాస్పిటల్ సూచిస్తాయి. కాబట్టి ఏదో ఒక వ్యయస్థానం అంటే, వ్యయం అంటే ఖర్చు, ఏదో ఒక ఖర్చు చూపిస్తుంది. ఇంకో ధనకారుడు కూడా అష్టంలో పడాడు కాబట్టి అన్నదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, రంగులు కొట్టించవచ్చు, అక్కడికి చెట్లు నాటించవచ్చు, లేదా బెంచీలు వేయించవచ్చు, లేదా చెప్పులు స్టాండ్ పెట్టించవచ్చు. ఎట్టంటే ఒట్లకు వదిలేస్తూ ఉంటారు, చెప్పులు వెతుక్కుంటూ ఉంటారు, చెప్పులు స్టాండ్ పెట్టించవచ్చు. ఆలయ సేవ ఇంకా మనం చెప్పిన విధంగా ఇంకా అప్డేట్గా ఆలోచన చేయొచ్చు. అంటే ధనుసు రాశి వాళ్ళు ఈ మాసానికి కాకుండా జీవిత పర్యంతము ఆలయ సేవ చేస్తూ ఉంటే వీళ్ళకి జ్యోతిష్యం అవసరం లేదు. ధనుసు రాశి అంటే నేను ఆలయం అని చెప్పాను, గురువు అని చెప్పాను, తండ్రి అని చెప్పాను. పితృసేవ చేస్తా ఉంటే జ్యోతిషం అవసరమే లేదు, గురు సేవ చేసినా జ్యోతిషం అవసరం లేదు. అంటే ఇవి వీళ్ళకి అల్టిమేట్, ఇమ్మీడియట్ వీళ్ళు చేయాల్సినవి.
దశలు ఏమైనా కావచ్చు, భుక్తులు ఏదైనా కావచ్చు, గోచర వెంటనే ఉండొచ్చు, జాతకం వెంటనే ఉండొచ్చు. ధనుసు రాశి వాళ్ళు ఆలయ సేవ, గురువు పితృ సేవ చేస్తూ ఉంటే చాలు. ఇప్పుడు జాతకమే లేకుండా ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఈ పరిహారాలు చేస్తుంటే జీవితంతో బాగుంటారు. నేను ఏ గుడికి వెళ్ళలేదండి, ఏదో నా వల్ల చందా ఇచ్చేస్తాను, ఏదైనా ఉత్సవాలు జరిగితే సీరియల్ సెట్టో, పుష్పాలంకరణం, మేళతాళాలకో దేనికో దానికి ఇస్తాను, అది ఒకటి చేస్తాను, నేను నాకు పోయే వెళ్ళను. కానీ మనస్ఫూర్తికి ఇచ్చారు కదా, ఆ సంవత్సరంతో బాగుంటారు. ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు, 10 సంవత్సరాలకు ఎక్కడికో వెళ్ళి ఉంటారు. ఇది ధనుసు వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి అష్టమ స్థానం ఉన్నప్పుడు ఆలయ సేవ ఎక్కువ చేయాలి. ఇప్పుడు వీళ్ళు కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు ప్రజెంట్? కుటుంబ వ్యవహారాలు వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శనికి శనేశ్వరుడు గురువుని చూస్తున్నాడు, శనేశ్వరుని గురువు చూస్తున్నాడు. అర్ధాష్టమ శని కొంచెం కంట్రోల్ అయింది. అర్ధాష్టమ శని కంట్రోల్ కావడం వీళ్ళకి మొట్టమొదటి ప్లస్ పాయింట్. 3వ ఇంట్లో రాహు ఉన్నాడు, చేసే ప్రయత్నాలు బాగుంటాయి. కానీ అష్టమ స్థాన గ్రహాలకు ఎంతసేపు మనం మాట్లాడాం, 2 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. దానికి ఆలయ పరిహారము, ఇవి నేను పితృ పరిహారం చెప్పాను, ఇవి చేసుకుంటే మిగిలిన రాహు బాగున్నాడు, శని బాగున్నాడు, బుధుడు బాగానే ఉన్నాడు. బుధుడు బాధకాధిపతి కానీ స్వస్థానంలో ఉన్నాడు, ఏమంతగా ఇబ్బంది ఏం చేయడు. 50-50 బుధుడు. డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే క్లియర్గా చూసుకోవాలి. అంటే డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏదో అంటుంటారు కదా, ఇచ్చిన డాక్యుమెంట్స్ని క్లియర్గా చూసుకోవాలి. సిగ్నేచర్స్ చేసేటప్పుడు క్లియర్గా చదవాలి. మనకు చూపించిన సేపు ఒరిజినల్ చూపిస్తారు, ఇంకా అయిపోయింది ఫైనల్ సంతకాలు పెట్టుకుందాం అన్నప్పుడు వేరే టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్లు ఎంటర్ అవుతాయి. స్టార్టింగ్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది, మిడిల్లో మ్యాటర్ మార్చేస్తుంటారు. ఆ సంతకాలు పెట్టేటప్పుడు టైం తక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఇంకా సంతకం పెట్టే అయిపోయిందంటే మనం వాళ్ళకు అనుకూలంగా మనం సంతకం పెట్టేకుంటాం. బుధుడు అంటే డాక్యుమెంట్, ఆయన స్వస్థానంలో బలంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి బాధకాధిపతి కాబట్టి డాక్యుమెంట్స్ ఫోటోలు పట్టుకోవాలి, ముందుగా సిగ్నేచర్ పెట్టిన మళ్ళీ పట్టుకోవాలి. ఇది చాలా జాగ్రత్త. మీరు 1-4 సార్లు చదువుకునే మాకు పెట్టారంటారు, మళ్ళీ నువ్వు 4 సార్లు చదివినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది, చివరిలో సంతకం పెట్టేటప్పుడు పేపర్ మారిపోతుంది. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. బుధుడు బాధకాధిపతిగా ఉన్నటువంటి ధనుసు రాశికి జరిగేందుకు అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా చూసుకోండి, చూసుకుంటే సమస్య రాదు. ఓవరాల్గా ఈ జూలై మాసం వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.